మొన్న మీరు హైదరాబాద్ పోయినప్పుడు బేగంపేట టు నాంపల్లి సిబిఐ కోర్టుకు వెళ్తున్నప్పుడు ఏమన్నారండి అందరూ? రప్ప రప్ప. ఏంటిది? ఇదేమన్నా పుష్ప 2 సినిమానా? ఏదో డైలాగ్స్ వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేయడానికి పెడతారు. మరి చాలామంది ఇక స్లోగన్స్, కేరింతలు, లైన్ ఈజ్ బ్యాక్ టు హైదరాబాద్. 2029లో మన టార్గెట్ ఫిగర్, మ్యాజిక్ ఫిగర్ 88 వస్తే ఇక గంగమ్మ జాతరే. ఇంకా రకరకాలు. రేపు హైదరాబాద్లో జగనన్న రూల్. అసలుకి హైదరాబాద్లో ఉన్న ప్రభుత్వం ఏంటండి? అది కాంగ్రెస్ ప్రభుత్వం, అపోజిషన్ ఉంది బీఆర్ఎస్. వైసీపీ అనేది నామమాత్రం కూడా లేదు. అక్కడ హైదరాబాద్లో ఎలక్షన్లు జరుగుతుంటే ఓటేయటానికే జనాలు రారు. ఎందుకంటే అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు, అందరూ ఆల్ వర్కింగ్ పీపుల్. ఆల్మోస్ట్ ఒక 45 to 50% పోలింగ్ అవటమే చాలా కష్టం, పోల్ అవటం. అలాంటి సందర్భాల్లో ఈ బ్యాచ్నంతా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అంటే, మీరు పెయిడ్ బ్యాచ్, పెయిడ్ ఆర్టిస్టులు కాదా? మీరు తరలించిన బ్యాచ్ కాదా? ఇక అంబటి రాంబాబు గారు అంటారు, ఈ యొక్క జగన్ గారి క్రేజ్ చూసి ఎన్డీఏ ప్రభుత్వం తట్టుకోలేకపోతుందని. ఏం క్రేజ్ అండి? ఈ గంజాయి బ్యాచ్ని దించడమా మీ క్రేజ్? మీరు చేసిన రప్పాలు, కేరింతలు, అసలుకి ఈ హైదరాబాద్లో మీరు సృష్టించే వీరరంగం ఇదంతా చూస్తుంటే మీరు డ్రగ్స్ తీసుకున్నారు ఆ యువత అనేది స్పష్టంగా తెలుస్తుంది.